సో త్యాగయ్య వారు పావనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవరనే, మనకి ఇంతకన్నా మించి రాదు. సో ఈ పాట పాడినప్పుడు కెన్ యూ బిలీవ్ దేర్ వాజ్ దిస్ బ్యూటిఫుల్ మెటాఫర్. అంటే ఒక విధంగా రాముని గుణాలను ఈయన స్తోత్రం చేస్తూ మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఎట్లా అంటే లైక్ పవనజ స్తుతి పాత్ర. పవనజుడు అంటే ఎవరు? హనుమంతుడు, రైట్? పవన కుమారుడు. ఆ హనుమంతుడు ఏం చేస్తున్నాడు? పావన చరిత్ర. ఎవరి పావన చరిత్ర? రాముని పావన చరిత్రని స్తుతి చేస్తున్నాడు. ఇక్కడ రాముని చరిత్ర ఎట్లాంటిది? సో దీని కొరకు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ ద ఎంటైర్ రామాయణ. సో మీరు మొత్తం రామాయణం లోపల ఏంది అని అంటే ఇద్దరి చరిత్ర కనబడుతుంది. ఒకటి సీతమ్మది, రెండు రామయ్యది. రాముడి గురించి చూస్తే రాముని గుణగణాలు ఎట్లాంటిది, రైట్? సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ డూ యూ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ చరిత్ర రాముని లెక్క అని అంటే ఇంటిగ్రిటీ. సో రాముడు ఎవరు చూసినా చూడకున్నా ఒక ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాడు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, రవిసోమవర నేత్ర. మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోండి, దేవుడు అనగానే సూర్యచంద్ర అగ్నిలోచనుడు, రుద్రంలో ఉంటుంది సూర్యచంద్ర అగ్నిలోచన అని. అండ్ పురుష సూక్తంలో కూడా ఇదే ఉంటుంది, సూర్యుడు చంద్రుడు విష్ణుమూర్తికి 2 కన్నులు లాంటివి అని. అంటే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అని అంటే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడైనా చంద్ర ఇందిర అన్నప్పుడు అనేది దేనికి రిప్రజెంటేషన్ అని అంటే కంపాషన్కి లింక్ చేస్తారు. ప్రేమ, కంపాషన్, దట్ ఇన్నోసెన్స్, దీనికి చంద్రుని లింక్ చేస్తాడు. మరి సూర్యుడు ఎట్లా అని అంటే ఇట్స్ అబౌట్ ట్రూత్ఫుల్నెస్, బీయింగ్ హార్ష్ వెన్ నీడెడ్. అండ్ యుద్ధం చేసే టైంలో ఇవన్నీ ఉంటాయి కదా, అది సూర్యునికి కనెక్ట్ చేస్తారు. సో నువ్వు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి అని అంటే ఓన్లీ చంద్రుని లెక్క అయ్యో అంతా హాయిగా అలా ఉన్నా, లేకపోతే ఎప్పుడు కోపంగా సూర్యుని లెక్క ఉన్నా ప్రాబ్లం అవుతుంది. సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్. సో రాముని దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ బ్యాలెన్స్. ఆయన యుద్ధం వచ్చినప్పుడు ఎంత వీర్యాన్ని ప్రదర్శిస్తాడో, శాంతంగా ఉన్నప్పుడు అంత కామ్గా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. శాంత స్వరూపం అని రామచంద్ర ప్రభుని గట్ల. అండ్ నెక్స్ట్ థింగ్, రమణీయ గాత్ర. ఇప్పుడు రమణీయ గాత్ర అంటే రాముడు కూర్చొని పాటలు పాడతాడా అంటే కాదు. రమణీయ గాత్రం ఎట్లా అని అంటే సంస్కృతం లోపల గాత్రాన్ని ఒకటి వాయిస్కి రిప్రజెంట్ చేస్తారు, 2 ఇట్ షోస్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ హ్యూమన్. జెన్జీ భాషలో చెప్పాలంటే ఆరా అని అంటారు కదా, గట్ల. సో ఆ ప్రెజెన్స్ని డినోట్ చేస్తాడు. సో త్యాగరాజ్ గారు ఎంత పర్సనల్గా ఆ ప్రెజెన్స్ని ఫీల్ అయితే ఈ మాట రాదు చెప్పండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం.